పోలీస్ స్టేషన్కు స్థానిక సమస్యలతో విచ్చేసే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలని ఏఎస్పీ శేషాద్రిరెడ్డి పేర్కొన్నారు. బాధితులతో సిబ్బంది మర్యాదగా ప్రవర్తించి వారి సమస్యల పరిష్కారం కోసం తమ వంతుగా కృషి చేస్తే పోలీస్ శాఖపై పూర్తి స్థాయిలో నమ్మకం కుదురుతుందని పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బోయినపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లు ఏఎస్పీ సోమవారం రోజున సందర్శించి స్టేషన్లోని రికార్డులు, కేసుల నమోదు తీరు వివరాలు, సిబ్బంది పనితీరు, కిట్ తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణతో పాటు సీజ్ చేసిన వాహనాలను, సిబ్బంది క్వార్టర్స్ను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ సెంట్రీ విధులు నిర్వర్తించే చోట ఉన్న చెత్తను తొలగించాలని తెలుపుతూ శాంతి భద్రతల పరిరక్షణకు విఘాతం కలిగించిన వారిని ఎంతటి వారైనా ఉపేక్షించింది లేదని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అనుమానితులు సంచరించడంతో పాటు ఇతర శాంతి భద్రతల విఘాతం కలిగించే పనులపై డయల్ 100కు సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను దూరంగా ఉంచాలని సూచించారు. ఆమె వెంట వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రాజ్ కుమార్, ఏఎస్ఐలు రాజయ్య, మల్లేశం సిబ్బంది ఉన్నారు. వేరే కారణం మన దగ్గర ప్రజావాణిలో సమర్పిస్తున్న అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో అన్ని విభాగాల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశించారు. సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సముదాయంలో ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 189 దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ శాఖకు 69, హౌసింగ్ శాఖకు 50, డిఆర్డీఓ 17తో పాటు ఉపాధి కల్పన, ఎస్టీసీ, జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా విద్యాధికారి కార్యాలయాలతో పాటు సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం, జిల్లా పంచాయతీ కార్యాలయానికి దరఖాస్తులు వచ్చాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భూ సమస్యను వెంటనే పరిష్కరించాలని సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లను కలెక్టర్ ఆదేశిస్తూ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ కాలనీ గ్రామానికి చెందిన కొలకాని శంకరయ్య, లస్మయ్య ఇద్దరు అన్నదమ్ములకు చెందిన 28 గుంటల వారసత్వ భూమిని లస్మయ్య కొడుకు రవి శంకరయ్యకు తెలకుండా 2016 సంవత్సరంలో ధరణిలో పట్టా చేసుకున్న విషయంపై శంకరయ్య గత ఏడాది కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వారసత్వ భూమిపై విచారణ చేసి ఇద్దరికి సమానంగా పంచాలని ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ క్షేత్రస్థాయిలో సర్వే నివేదికను సిరిసిల్ల ఆర్డీఓకు పంపగా పెండింగ్ లో ఉండగా భూ సమస్యను పరిష్కరించాలని సోమవారం ప్రజావాణిలో మరోసారి శంకరయ్య ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. కాగా ఈ విషయంపై సిరిసిల్ల ఆర్డీఓపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జడ్పీసీఓ వినోద్ కుమార్, డిఆర్డీఓ శేషాద్రి తదితరులు ఉన్నారు. పవిత్ర శ్రావణ మాస సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమంతో పాటు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమాలను అర్చకులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం స్వామివారి కళ్యాణ మంటపంలో జరిగిన మహాలింగార్చన పూజా కార్యక్రమాలకు భక్తులతో పాటు అర్చకులు హాజరయ్యారు. స్వామివారిని సందర్భంగా శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనాలు కల్పించారు. అర్చకులు, వేద పండితులు విశేష పూజలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ సందడిగా మారిపోయాయి. ఆలయ పార్కింగ్ స్థలంలో వాహనాలను పార్క్ చేసిన భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి కోడె మొక్కులతో పాటు స్వామివారి దర్శనాలను చేసుకున్నారు. జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరు. చాలా పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో సోమవారం నాడు భక్తులందరూ చక్కగా రాజరాజేశ్వర స్వామి వారిని అనేకమైనటువంటి భక్తి ప్రపత్తులతోటి స్వామికి నమస్కారాలు చేసుకుంటూ మొక్కుబడులు చేసుకుంటూ ఈ సోమవారం నాడు రాజరాజేశ్వర స్వామిని వేలాదిగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసం విశేషమైనటువంటి శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. రాజరాజేశ్వర స్వామికి ఉదయం చక్కగా సుప్రభాతము, తర్వాత రాజరాజేశ్వర స్వామికి ప్రాతకాల పూజ, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, పరివార దేవతార్చనలు, సాయంకాలం ప్రదోషకాల సమయంలో మహాలింగార్చన కార్యక్రమము ఈరోజు జరపబడుతుంది. ఈ సోమవారం నాడు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న, అలాగే స్వామి పేరుతో చక్కగా ఉపవాసించిన, సాయంకాలం వరకు కూడా చక్కగా ఉపవాసం చేసి రాజరాజేశ్వర యొక్క శివుని యొక్క దీపారాధన చేసుకొని ఉపవాస దీక్షను వదిలిపెట్టి స్వామివారి ప్రసాదంగా భోజనం చేసి ఆ రాజరాజేశ్వర స్వామిని, శివుడిని
చక్కగా స్మరణ చేసుకుంటూ ఈ యొక్క సోమవారాన్ని గడపవచ్చును. రాజరాజేశ్వర స్వామిని ఎవరైతే ఈ దర్శించుకుంటారో ఈ శ్రావణ మాసంలో ఆ పరమేశ్వరునికి ఆరాధిస్తారో, అలాగే విశేషమైనటువంటి కోడమొక్కును ఎవరైతే సమర్పిస్తారో వారందరికీ కూడా ఆయురారోగ్యాలు అవన్నీ కూడా కలుగుతాయని చెప్పి మనకు ధర్మశాస్త్రాల్లో పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి వచ్చేటువంటి భక్తులందరూ కూడా చక్కగా ధర్మగుండ స్నానమాచరించి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని కోడమొక్కులను సమర్పించి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారని చెప్పి ముగిస్తున్నాను. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ అల్గనూరు గురుకుల పాఠశాలలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా అల్గనూరు గ్రామంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలను సోమవారం రోజున సందర్శించిన సందర్భంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు పెంచి వసతులపై సమీక్ష చేశారు. ఈ సందర్శనలో మంత్రికి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిన్తో పాటు కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి హాజరయ్యారు. పాఠశాల విద్యార్థుల అభివృద్ధి తీసుకుంటున్న చర్యలు, మౌలిక వసతుల పెరుగుదలపై చర్చించి అధికార బృందం అవసరమైన సూచనలు స్థానిక అధికారులకు ఇవ్వనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 6వ తేదీన జరిగే బీసీ గర్జన కార్యక్రమానికి వేములవాడ పట్టణంతో పాటు అర్బన్ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆదివారం ఉదయం తరలి వెళ్లారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ఢిల్లీకి తరలి వెళ్లిన సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, అర్బన్ రూరల్ కాంగ్రెస్ అధ్యక్షులు వకులాభరణ శ్రీనివాస్, పిల్లి కనకయ్య, జిల్లా కార్యదర్శి కూరగాయల కొమరయ్య తదితరులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం, హక్కుల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం ముఖ్య ఉద్దేశంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బీసీ నేతలు, కార్యకర్తలు తరలిరానున్నట్లు వివరించారు. ఈరోజు ఢిల్లీకి తరలి వెళ్లడం జరుగుతుంది. 6వ తారీఖు నాడు జరిగే బీసీ గర్జనలో పెద్ద ఎత్తున బీసీ నాయకులు పాల్గొనడం జరుగుతుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కనువిప్పి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం 42% ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదన చేసిన 42% బీసీలకు ప్రత్యేకంగా కేటాయించవలసిన అవసరం ఉన్నది అని కూడా ఇవాళ తెలియజెప్పేందుకే ఇవాళ ఢిల్లీ ప్రయాణం జరుగుతుంది. 6వ తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగే బీసీ గర్జనకు వేములవాడ కాన్స్టిట్యున్సీ నుంచి పెద్దలు స్థానిక శాసనసభ్యులు ఆసీనన్న గారి నాయకత్వంలో ఈరోజు ఢిల్లీకి బయలుదేరడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదం తెలపాలని, బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఈరోజు కాంగ్రెస్ శ్రేణుల మందరము ఢిల్లీకి బయలుదేరడం జరుగుతుంది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి బీసీ గర్జనకు ఢిల్లీ స్పెషల్ రైల్లో వెళ్లడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టి మరి అసెంబ్లీలో ఆమోదం తెలిపినటువంటి బీసీ 42% రిజర్వేషన్ను అమలు చేయాలని మరి 6వ తారీఖు నాడు జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము వేములవాడ అర్బన్ మండలం, అలాగే వేములవాడ రూరల్ పట్టణం కాంగ్రెస్ పార్టీ నుంచి మరి పోవడం జరుగుతూ ఉంది. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని పార్లమెంట్ లో కూడా బిల్లు పాస్ చేసి త్వరలోపటినే బిల్లు పాస్ చేస్తే స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్ కల్పించే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పార్లమెంట్ కు పంపిందో దాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ మరి బీసీలకు 42% ప్రకటించకపోవడం వల్ల మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అదేవిధంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారి మరి ఆదేశానుసారము వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా మరి పెద్దల ఆదిశీనన్న మరి నాయకత్వం లోపల మరి ఢిల్లీ బయలుదేరడం జరుగుతుంది.
హైదరాబాద్ తరహాలో అన్ని రకాల అడ్వాన్స్ ప్రక్రియలతో వేములవాడ పట్టణంలో స్టూడియోను ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని వేములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో 2వ బైపాస్ రోడ్లో మ్యాడ్ ఫోటోగ్రఫీ ఇట్స్ ఎ న్యూ బిగినింగ్ స్టూడియోను సోమవారం ప్రారంభించిన సందర్భంగా శేషాద్రి రెడ్డి స్టూడియోను పరిశీలించి అనంతరం నిర్వాహకులను అభినందించారు. హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాలలో పెద్ద పట్టణాలలో మాత్రమే లభించే అడ్వాన్స్డ్ ఫోటోగ్రఫీ పరికరాలతో వేములవాడలో కూడా ప్రారంభించడం సంతోషకరమని, ట్రెండింగ్ లో ఉన్న పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ కూడా స్టూడియోలు నిర్వహించేందుకు వీలు కల్పించడం వల్ల యువత సృజనాత్మకంగా ముందుకు వెళ్తుంది అని పేర్కొన్నారు. సో ఈరోజు వేములవాడలో కొత్తగా ఇట్స్ అ న్యూ బిగినింగ్ IANS అని ఒక కొత్త స్టూడియో పెట్టడం జరిగింది. నలుగురు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారంట. సో వాళ్ళు కలిసి ఈరోజు డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి వచ్చి ఈ స్టూడియోని ఇట్లా పెట్టి ముందుకు వెళ్ళాలి అని అనుకోవడం జరిగింది. సో దీంట్లో నాకు ఇక్కడ ఓపెనింగ్ చేయడానికి వచ్చింది ఛాన్స్. సో థ్యాంక్ యూ ఫస్ట్లీ ఆపర్చునిటీ. సో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నిన్న ఫ్రెండ్ పెట్టినారంట. సో దట్ నేను చూడడం జరిగింది. చాలా సొఫిస్టికేటెడ్ ఉన్నాయి అన్నీ కూడా. ఎక్కడో మనం హైదరాబాద్ అన్నిటికీ హైదరాబాద్ కాకుండా ఇక్కడ మన లోకల్లో వేములవాడలో పెట్టడం, కొత్త ట్రెండ్ని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ పరిచయం చేయడము, వాళ్ళు యూటిలైజ్ చేసుకునే విధంగా పెట్టడం అనేది మంచి ఐడియా, వెరీ నావెల్ ఐడియా ఇక్కడికి వేములవాడలో తేవడం. సో ఫస్ట్లీ చాలా హ్యాపీగా ఉంది. చిన్న అక్రాస్ తెలంగాణ ఇట్లా ఒక లోకలైజ్డ్ ఏరియాలలో ఇంత మంచి మోడర్న్ ఐడియాస్ తెచ్చి బిజినెస్ పెట్టడం అనేది. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు దీస్ 4 ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు దెమ్. బిగినింగ్ స్టూడియో అని చెప్పి ఒక కొత్త స్టూడియోని వేములవాడలో మా ఫ్రెండ్స్ నలుగురం కలిసి పెట్టాలనుకున్నాము. అంటే మేము స్కూలింగ్లో నుంచి ఒక 15-20 సంవత్సరాల నుంచి కలిసి పెరిగిన వాళ్ళం. సో మా ఈ ఎదుగుదలలో మా ఎకనామికల్గా కూడా ఒక బాండింగ్ మా లోపల ఉండాలని మా ప్రొఫెషన్స్ పక్కన పెట్టుకుంటూ ప్యారలల్గా సెకండ్ ట్రాక్ కింద మా యొక్క అనుబంధాన్ని గుర్తుగా ఒక స్టూడియో తీసుకొచ్చింది. ఈ తీసుకొచ్చేటప్పుడు ఏ కాన్సెప్ట్ తీసుకోవాలి అన్నప్పుడు మాకు తట్టింది ఏంటంటే, సృష్టిలో అమ్మతనమే గొప్పది అన్నిటికంటే. అందుకే మాతృదేవో భవ అంటాము, తల్లిని మించింది లేదు. సో ఒక స్త్రీకి తల్లిదనం అందేటప్పుడు ఆ సమయంలో తను ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పటి నుంచి తన లోపల ఉండేటువంటి సంతోషము అది వేరే. ఆ తల్లిదండ్రులకు అంతకు మించిన సంతోషం ఉండదు. సో ఆ సంతోషాన్ని మేము క్యాప్చర్ చేసి వాళ్ళకు ఒక మెమొరీలా ఇవ్వాలనుకున్నాం. అది ఆ ప్రాసెస్ కోసం వాళ్ళ బమ్ నుంచి త్రూ అవుట్ వాళ్ళ లైఫ్ జర్నీ వరకు, అంటే వాళ్ళ కన్సీవ్ అయినప్పటి నుంచి ఎవ్రీ మంత్ ఫొటోస్ కానివ్వండి, డిఫరెంట్ కాన్సెప్ట్స్తో కానివ్వండి, వాళ్ళ కన్సీవ్ మూమెంట్ నుంచి వాళ్ళ ఒక ఆల్బమ్ ట్రాక్ చేయడానికి ఈజీగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి న్యూ టెక్నాలజీ అండ్ ట్రెండ్ని తీసుకొని వాళ్ళ యొక్క మెమొరీని ఎల్లకాలం గుర్తుండిపోయేలాగా చేయాలనుకున్నాను. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత కూడా అప్పుడే బిడ్డే కాదు, తల్లి తండ్రి కూడా పుడతారు. అప్పటి వరకు వాళ్ళ తల్లిదండ్రి కాదు కదా. సో మేము అనుకున్నాము వేములవాడలో ఇలాంటి కాన్సెప్ట్ పెడితే ప్రజలకి మేము ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము. సో ప్లీజ్ డూ విజిట్ అవర్ స్టూడియో అండ్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మీకు చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది మా యొక్క ప్రయత్నం. సో థ్యాంక్ యూ. ట్రైనింగ్కి వెళ్ళారు. ఒక న్యూ బోర్న్ బేబీని ఎలా హ్యాండిల్ చేయాలి దానిపైన కూడా సర్టిఫికేట్ కోర్స్ తీసుకున్నారు. ఎందుకంటే అంటారు కదా, చేతులు ఎక్కడ వేయాలి, మెడ ఎలా పట్టుకోవాలి, ఏ మంత్ బేబీకి ఎట్లా ట్రీట్ చేయాలి, బేబీ ర్యాపింగ్ ఎలా చేయాలా, బేబీని పడుకోబెట్టడం ఎలా. సో ఇవన్నీ కూడా ట్రైన్డ్ సర్టిఫైడ్ కోర్సెస్ కంప్లీట్ చేసి వచ్చి ఉన్నాము. సో ఏదో పెట్టాలని పెట్టలేదు, మేము ఆల్ ప్రికాషన్స్ కేర్స్ తీసుకొని బేబీకి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేశాం. సో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.